ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వాహనాలు కొందామనుకుంటున్న ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త త్వరలో రాబోతుంది. ఎందుకంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 2024-2029 అయితే డెవలప్ చేశారు. ఈ పర్టికులర్ పాలసీ రాగానే అమల్లోకి వస్తే ఈవీ కస్టమర్లకి బోలెడంది బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు తగ్గబోతున్నాయి. ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడదాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ప్రభుత్వం రాయితీలు అందజేస్తుంది. అలానే ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీగా డెవలప్ చేయబోతున్నారు. మరి ఏపీ ఈవీ పాలసీ వల్ల ఈవీ కస్టమర్లకు కానివ్వండి, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కానివ్వండి, లేకపోతే ఈవీ పెట్టుబడిదారులు కానివ్వండి, ఎటువంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ అనమాట. ఇది వాస్తవానికి డేట్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 11వ తారీఖున అయితే వీళ్ళ ఈ పర్టికులర్ యాబ్స్ట్రాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇది అఫీషియల్ గెజిట్ నోటిఫికేషన్ అయితే రాలేదు. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంటేషన్ ఇంకా రాలేదు, కొంత టైం పట్టే అవకాశం ఉందన్నమాట. సో మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 2025 సంవత్సరం స్టార్టింగ్లో ఉండే అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం. బట్ ఇంకా త్వరగా ఇస్తే కూడా మంచిదే. సో ఇప్పుడు మనం ఈ పాలసీలో ఈవీ కస్టమర్స్కి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అన్నీ తెలుసుకునే ముందు దీని మెయిన్ హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. సో మేజర్గా ఈ పాలసీలో ఏపీ ప్రభుత్వం పెట్టుకున్న కొన్ని టార్గెట్స్ అయితే ఉన్నాయన్నమాట. రిజిస్టర్ మినిమం 2 lakh న్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్ బై 2029. అంటే 2029 కల్లా కనీసం 2 లక్షల కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అనేవి రిజిస్ట్రేషన్ చేయించాలంటే అన్ని రకాల ఎలక్ట్రిక్ 2 వీలర్ అమ్ముడు పోవాలని చెప్పి వీళ్ళు టార్గెట్ పెట్టుకుంటున్నారు. దాంతోపాటుగా మినిమం 10,000 కొత్త ఎలక్ట్రిక్ 3 వీలర్స్, అంటే అది ఎలక్ట్రిక్ ఆటోలు కానివ్వచ్చు, లోడర్ కానివ్వండి, ప్యాసింజర్ ఏదైనా కానివచ్చు, అవి ప్లాన్ పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ మినిమం 20,000 కొత్త ఎలక్ట్రిక్ 4 వీలర్స్, అంటే మోస్ట్లీ ఎలక్ట్రిక్ కార్లు అనమాట. నెక్స్ట్ డి, చాలా ముఖ్యమైన విషయం, 100% ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్. అంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి ఎలక్ట్రిక్ కింద కన్వర్ట్ చేయడానికి చూస్తున్నారంటే వాడే బస్సులని ఇంక డీజిల్ బస్సులు ఉండవు, ఎలక్ట్రిక్ బస్సుల కింద వెళ్ళాలనేది అదొక పెట్టుకున్నారు టార్గెట్ కింద. డెన్సిటీ ఆఫ్ 1 ఛార్జింగ్ స్టేషన్ పర్ 30 kilometers అలాంగ్ నోటిఫైడ్ గ్రీన్ ఛానల్స్, అంటే ప్రతి 30 కిలోమీటర్ రేడియస్లో ఖచ్చితంగా ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండేలా చూసుకుంటామని చెప్తున్నారు. 1 ఛార్జింగ్ స్టేషన్ పర్ 3x3 గ్రిడ్స్ ఇన్ ఈ మొబిలిటీ సిటీస్లో అయితే ఒక 3x3 గ్రిడ్ దగ్గర 1 ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇక కార్పస్ ఫండ్ ఈ మొబిలిటీ సిటీస్ కోసం ఒక 500 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. 100 ఇంక్యుబేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ ఫోకస్డ్ ఆన్ ఈ మొబిలిటీ స్టార్ట్అప్స్. సో ఇంక్యుబేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్పెసిఫిక్ గా ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్అప్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో, అంటే ముఖ్యంగా కొత్తగా ఈవీ కంపెనీస్ పెట్టే వాళ్ళకి కూడా ఒక బెనిఫిట్ అనేది ఉండబోతుంది. ఇవి ప్రభుత్వం పెట్టుకున్న కొన్ని టార్గెట్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ పాలసీ ఎన్ని సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది? వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే పీరియడ్ ఆఫ్ 5 years అనేది వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ పాలసీ టిల్ ఏ న్యూ పాలసీస్ అనౌన్స్డ్. అంటే ఉదాహరణకి 2020 సంవత్సరం జనవరి 1 అనుకోండి, ఇంకొక 5 సంవత్సరాల జనవరి 1 వరకు కూడా ఈ పర్టికులర్ పాలసీ అయితే ఇంప్లిమెంటేషన్ అయితే ఉంటుంది. ప్రజలందరూ బాగా వెయిట్ చేస్తున్న చాలా ముఖ్యమైన పాయింట్ గురించి మాట్లాడదాం. రోడ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అయితే ఉండబోతుంది. 100% ఎగ్జామ్షన్ ఆఫ్ రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్. ప్రజెంట్ ఇప్పుడు ఏపీలో రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అయితే వసూలు చేస్తున్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద. అది 100% తీసేయడం వల్ల ఎలక్ట్రిక్ 2 వీలర్ రేట్లు మినిమం ఒక 10,000 రూపాయల నుంచి అప్ టు ఒక 25,000 రూపాయల వరకు తగ్గబోతున్నాయి. 3 వీలర్స్ కూడా ఆల్రెడీ 3 వీలర్స్ మీద ఎటువంటి రోడ్ ట్యాక్స్ లేదు, అది కూడా అయితే కొనసాగించబోతున్నారు. 4 వీలర్స్ కూడా మీద కూడా రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ అయితే ఉండదు. అంటే అప్ టు ఒక 5-6 లక్షల వరకు రేట్ డిఫరెన్స్ రావచ్చు. ఎందుకంటే ఆ కార్ యొక్క ఎక్స్షోరూమ్ రేట్ని బట్టి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దానివల్ల ఎనీ ఎగ్జామ్షన్ ఆఫ్ రోడ్ ట్యాక్స్ ఫర్ ది హైబ్రిడ్ వాహనాల మీద కూడా ఈ రోడ్ ట్యాక్స్ అనేది ఉండదనేది అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే పర్చేస్ ఇన్సెంటివ్ షెల్ బి 10% ఆఫ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ వెహికల్. అంటే కస్టమర్స్ ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తారో వాళ్ళకి ప్రభుత్వం తరపున ఇంకొక 10% ఇన్సెంటివ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇంకో పాయింట్ కూడా పెట్టారు, పర్చేస్ ఇన్సెంటివ్ షెల్ బి అప్లికబుల్ ఫర్ సేల్ March 2027 with ex-showroom price not exceeding the cost indicating the table below. అంటే పర్చేస్ ఇంటెన్సివ్స్ రావాలంటే మాత్రం దానికి ఒక డెడ్ లైన్ విధించారు. ఇన్ కేసు 2025లో స్టార్ట్ అయింది అనుకోండి, 5 సంవత్సరాల పాటు ఎవరంట మార్చి 2027 లోపు మాత్రమే కొన్ని వెహికల్స్ మాత్రం పెట్టారు. అది టార్గెట్ కూడా పెట్టారు. అప్ టు ఈ ఎలక్ట్రిక్ వాహనాల రేట్ ఎంతైతే ఉంటుందో, ఎక్స్-షోరూమ్ కాస్ట్ 1,00,000 రూపాయలు ఉంటుందో ఆ 1,00,000 రూపాయల కాస్ట్ మీద అప్ టు 10% ఇస్తారు. అంటే ఉదాహరణకి ఒక స్కూటర్ కాస్ట్, ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ 1,00,000 రూపాయలు ఉందనుకోండి, ప్రభుత్వం తరపున ఇంకొక 10,000 రూపాయలు అడిషనల్ సబ్సిడీ ఇస్తారు. అంటే 90,000కే కస్టమర్కి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది, లేకపోతే ఎలక్ట్రిక్ బైక్ లభిస్తుంది. ఈ డబ్బులు నేరుగా కస్టమర్ అకౌంట్లోకి వెళ్తాయి అనమాట. ఒకవేళ 3 వీలర్కి సబ్సిడీ రావాలంటే
స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలంటే అది దాని ఎక్స్షోరూమ్ కాస్ట్ 2 లక్షల రూపాయల వరకు ఉండాలి. బస్సు అయితే అప్పుడు 2 కోట్ల రూపాయల వరకు ఇస్తున్నారు. గూడ్స్ క్యారియర్ అయితే 5 lakhs, ట్రాక్టర్ కూడా 8 లక్షల ఎక్స్షోరూమ్ కాస్ట్ వరకు అయితే ఈ సబ్సిడీ ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్తున్నారు. బట్ ఇందులో స్పెసిఫిక్గా 1 lakh అయినా ఇంకా ఏమైనా పెంచుతారనేది మెన్షన్ చేయలేదు. కానీ యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం 1 lakh ఎక్స్షోరూమ్ కాస్ట్ వరకు ఉన్న వెహికల్స్కి 2 wheelersలో ఇస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఏపీ ప్రభుత్వం నుంచి. ఈ పర్టికులర్ పాలసీ ఇంప్లిమెంటేషన్కి వచ్చిన తర్వాత వీళ్ళు అప్ టు ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అప్ టు వీళ్ళు ఏదైతే మనకి ఇన్సెంటివ్స్ అప్ టు 7 కోట్ల రూపాయల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ మీద సబ్సిడీని అయితే పొందవచ్చు అంటున్నారు. అప్ టు 7 కోట్ల రూపాయల వరకు కూడా. అలానే దాంతోపాటు వివిధ రకాల ఇన్సెంటివ్స్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. పవర్ టారిఫ్ పరంగా కూడా రియంబర్స్మెంట్ ఇస్తా అని చెప్తున్నారు. రూపాయికి యూనిట్ కింద ఇస్తా అంటారు. అప్ టు 15 లక్షల రూపాయలు ఖర్చు ఏదైతే ఉంటుందో అప్ టు ఆ డబ్బులు రీచ్ అయ్యే వరకు కూడా యూనిట్ కి రూపాయికి ఛార్జ్ చేసేలా ఇస్తా అని చెప్తున్నారు. SGST కూడా 100% రియంబర్స్మెంట్ చేస్తామని చెప్తున్నారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీలో రియంబర్స్మెంట్ చేస్తా అంటున్నారు 50%. వెహికల్ సర్టిఫికేషన్ కి వెళ్తే ఆ సర్టిఫికేషన్ కి ఖర్చులో 50% రియంబర్స్మెంట్ ఇస్తా అని చెప్తున్నారు. దాంతోపాటుగా పేటెంట్ కి ఏమైనా అప్లై చేసుకుంటే అప్ టు 2 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం దానికి సంబంధించిన డబ్బుల్ని రియంబర్స్మెంట్ చేస్తామని చెప్తున్నారు. స్టాంప్ డ్యూటీ 100% స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తొలగిస్తామని చెప్తున్నారు. ల్యాండ్ కన్వీనియన్స్ ఫీజులో దాంట్లో రాయితీలు ఇస్తున్నారు. ట్రైనింగ్ సబ్సిడీ ఇస్తున్నారు ఎంప్లాయర్స్ కి. సో ఇలా చాలా రాయితీలు అయితే కంపెనీ సైడ్ కూడా ప్రభుత్వం అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ చూడొచ్చు. ఎంతెంత అమౌంట్, ఒకవేళ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి ఎంత మేరకు వాళ్ళ ప్రభుత్వం ఎంత రాయితీ ఇస్తుంది అనేది ఇక్కడ, అలానే దాని సైడ్ పక్కన అయితే ఆఫర్ చేశారు. ఇక ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 7.2.2లో ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడతారో వాళ్ళకు కూడా ప్రభుత్వం రాయితీలు అయితే ఆఫర్ చేస్తుంది. ఉదాహరణకి ఎవరైతే వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాలేషన్ చేస్తారో వాళ్ళకి అప్ టు 3 లక్షల రూపాయల వరకు కూడా ఆ డబ్బుల్ని సబ్సిడీ కింద రూపంలో అయితే ఆఫర్ చేస్తారని చెప్తున్నారు. బట్ అది ఫర్ ద ఫస్ట్ 500 EV PCs, అంటే ఎవరైతే మొదటి 5,000 ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఉంటే ఇది కూడా 5 సంవత్సరాల పీరియడ్లో. సో మంచి విషయం అనమాట. ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడదాం అనుకున్న వాళ్ళకి మీ డబ్బుల్ని సబ్సిడీ ఆఫర్ కింద ఇస్తున్నారు. దాంతో పాటుగా యూనిట్ కి 15 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారని చెప్తున్నారు ఇక్కడ ఈ పాయింట్ లో. దాంతో పాటుగా కొన్ని మ్యాండేట్స్ కూడా పాస్ చేస్తామని చెప్తున్నారు. హౌసింగ్ సొసైటీస్, రెసిడెన్షియల్ టౌన్షిప్స్ కనీసం ఒక 5,000 స్క్వేర్ మీటర్స్ తో కన్స్ట్రక్ట్ చేసిన ఇటువంటి బిల్డింగ్స్ ఏదైతే ఉంటాయో ఖచ్చితంగా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టేలాగా నిబంధనలు కూడా తీసుకురాబోతున్నారు. పబ్లిక్ పార్కింగ్ స్పేసెస్ దగ్గర కూడా ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేయబోతున్నారు. సిటీస్ లో ఎక్కువగా ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేయబోతున్నారు. సపోర్ట్ ఆఫ్ ఛార్జింగ్ బియాండ్ 5,000 స్టేషన్స్, ఎక్కడైతే కనీసం ఒక 5,000 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ ఇనీషియల్ గా పెట్టాలనేది ముఖ్య ఆబ్జెక్టివ్ అయితే కనిపిస్తుంది. ఇది మేజర్ గా నాకు అనిపించిన మెయిన్ పాయింట్స్ అయితే మీకు చెప్పానండి. ఇటు కంపెనీస్ కి కానీ 2 ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకున్న ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ కానివ్వండి, 3 కస్టమర్స్కి కూడా మంచి మేలు కలిగించే విధంగా ఈ పర్టికులర్ పాలసీ అయితే ఉంది. సో త్వరగా ఈ పాలసీ అయితే ఇంప్లిమెంటేషన్లోకి రావాలనేసి ఆశిద్దాం. వస్తే కనుక అటు ఈవీ కస్టమర్లకి రేట్లు తగ్గుతాయి, కంపెనీస్కి రాయితీలు ఉంటాయి, దాంతోపాటుగా ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడదాం అనుకున్న వాళ్ళకి కూడా కొంత అమౌంట్ అనేది వాపస్ వస్తుందన్నమాట. ఇది ఓవరాల్గా ఏపీ సంబంధించిన ఈవీ పాలసీ సంబంధించిన ఇన్ఫర్మేషన్. త్వరలో ఇది ఎప్పుడైతే మనకి ఇంప్లిమెంటేషన్ వస్తుందో అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాం అనమాట. నిజంగా ఒక వీళ్ళు అనుకున్నట్టుగా ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో అయితే కస్టమర్స్ కానీ అటు మ్యానుఫ్యాక్చర్స్ కానీ అందరికీ అయితే బెనిఫిట్ అవుతుంది. మరి ఏపీ ఈవీ పాలసీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పిలిచినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.